So hi guys, welcome to Suresh Shanam YouTube channel. So మొన్న గతంలో అంటే మొన్న విశ్వంబర టీజర్ పెట్టినప్పుడు 35 వ్యూస్ అయితే వచ్చినాయి. ఎవరైతే చూసారో నా కంటెంట్ ఎలా ఉందో చూసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై టు సబ్స్క్రైబ్. నేనేం ఫోర్స్ చేయట్లేదు, జస్ట్ మీకు నచ్చితే మీకు ఓకే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే ఇప్పుడు మొన్న పెట్టిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్కి నేను మొన్న చేసిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ 4 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. అది కూడా 23 అవర్స్లో. ఐఎమ్ నాట్ హ్యాపీ బికాస్ ఇంత పెద్ద స్టేజ్కి వచ్చే 35 వ్యూస్ అండ్ 58 వ్యూస్ మొన్న అండ్ 16 సబ్స్క్రైబర్స్ అండ్ మొత్తం కలిపితే 1000 వ్యూస్. ఐఎమ్ నాట్ సాటిస్ఫై విత్ దట్ 4 వ్యూస్. ఎందుకంటే నేను ఈ వారం 2 వీడియోస్ పెడతాను మీకోసం. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. దగ్గర నుంచి కామెడీ వీడియోస్ ఇంకా చేయట్లేదు, ఇంకా స్టార్ట్ చేస్తాను నేను కూడా. అది తర్వాత అన్ని మూవీ అప్డేట్స్ మీకోసం నేను ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నానో ఆ కష్టం సో మాకైతే ఉంటుంది టీమ్. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఎందుకంటే చాలానే ఆ 16 సబ్స్క్రైబర్స్ రాగానే ఓకే అబ్బాయ హ్యాపీ అనుకోవడం కానీ వ్యూస్ అయితే రావట్లే. సో ఎవరైతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఆర్ నా వీడియోస్ అయితే చూడండి. సో నేను ఇక్కడ చెప్పట్లేదు, అదర్ కంట్రీస్ కూడా చెప్తున్నాను. మీకు నచ్చితే నా కంటెంట్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సో ఇక్కడ 2 minutes అయిపోయిందంటే ఓకే ఇంకా మాట్లాడేసుకుందాము. ఇవాళ మనకి మిరాయి ట్రైలర్ అయితే వచ్చింది. మిరాయి అయితే నాకు ఎలా అనిపించింది అంటే చాలా ఫెంటాస్టిక్గా, ఎందుకంటే చాలా అంటే చాలా పర్టికులర్గా, చాలా ఎలా అంటే మనకి ఒక సుప్రీం లెవెల్లో తీసుకొచ్చారు సినిమాని అని ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నారు మనకి. అది ఏంటి అసలు మనం కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. అసలు నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ ఏంటమ్మా ఇలా వచ్చింది మీరు అయితే టీజర్ అనుకో. టీజర్తో నేను అంత హ్యాపీ లేను. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద టీజర్. బట్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈసారి ఓజీ వస్తున్నా సరే ఎందుకు మిరా వస్తుందో తెలిసింది నాకు. సో నేనైతే ట్రై చేస్తాను మిరాయి కోసం. ఓజీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో అందుకనే ఏంటిది అంత మంచిగా ఆ వైబ్, విఎఫ్ఎక్స్, కార్తిక్ గడ్డబడి గారు ఏం చేస్తున్నారు అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎలాగా ఇలా చేస్తున్నారు ఆయన అని. హనుమాన్ సినిమా చూసినప్పుడే 50 crores అది 400 కోట్లు కొట్టింది. మరి ఈ సినిమా ఇంకా 100 కోట్లు అలా పెట్టారు. ఇంకా దేంట్లో ఉంటుందో మీకే వదిలేస్తున్నాడు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది చాలా వెంటాస్టిక్ అంటే వెంటాస్టిక్. నేను ఇవే చెప్పగలను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్ పెట్టుకోండి. ఇవాళ ఇంకో వీడియో వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డోంట్ మిస్ ఇట్. బై బాయ్.